జగన్ హయాంలో ఉపాధి పొందిన అంటే అది ఉద్యోగాలు అనడానికి లేదు, ఉపాధి పొందినటువంటిది వాలంటీర్ల తర్వాతన మద్యం దుకాణాలలో సూపర్వైజర్లు ఇట్లాంటి వాళ్ళు. ఇప్పుడు కొత్త మద్యం పాలసీతో అంటే ఇంతమందికి అసలు ఉపాధి ఇచ్చారని కూడా తెలియదు ప్రభుత్వం తరఫున. 12,000 మంది ఇప్పుడు రోడ్డును పడబోతున్నారు. సేల్స్మెన్, సూపర్వైజర్లు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళకి సంబంధించి ఏమి చర్చించలేదు అని ఆల్రెడీ నిన్న క్యాబినెట్ మీటింగ్ సందర్భంగా చెప్పారు. వాళ్ళు ప్రైవేట్ షాపుల్లో చూసుకోవడమే, ఎట్లా కొత్త షాపులు వస్తాయి కాబట్టి ఆ షాపుల్లో వాళ్ళని మాట్లాడుకుని వెళ్ళడమే అన్నటువంటి. తద్వారా ఇప్పుడు దాంతో వాళ్ళందరూ ఈ ప్రభుత్వం మీద కాదు జగన్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ మద్య దుకాణాల్లో పనిచేసే 12,000 మంది సేల్స్మెన్, సూపర్వైజర్లను మోసం చేసిందని స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజ్య అధ్యక్షుడు ఎస్ భాస్కర్ పేర్కొన్నారు. తమకు రావాల్సిన జీతాల బకాయిలను చెల్లించి ఆదుకోవాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం జీవో 357 ద్వారా తమను నియమించిందని భాస్కర్ చెప్పుకొచ్చారు. మొదట కార్పొరేషన్ ద్వారా జీతాలు చెల్లించారని, తర్వాత రెడ్డి ఎంటర్ప్రైజెస్ అనే ఏజెన్సీ ద్వారా చెల్లిస్తే అందులో ప్రతి ఉద్యోగికి 2,000 వరకు వ్యత్యాసం ఉందని చెప్పారు. నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి గతంలో ఆ వీడియో కూడా నేను చేశాను. ఆ మొత్తం 24 లక్షల వరకు తాము నష్టపోయామన్నారు. తాజాగా ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ ప్రకటించినందుకు తమకు ఇతర విభాగాలకు బదిలీ చేయాలని తమని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యల మీద ఇప్పటికే మంత్రి లోకేష్ కలిసి వింతపత్రం సమర్పించినట్టు చెప్పారు. సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షుడు పి రామచంద్రరావు, ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు, చంద్రారెడ్డి, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఒకటి ఇక్కడ ఏంటంటే ఆ డబ్బులన్నా ఇప్పించమని అడుగుతున్నారు. రెండోది వీళ్ళకి వేరే ఉద్యోగాలు ఇస్తారనుకోవడం అయితే భ్రమే. ఎందుకంటే ఆల్రెడీ వాలంటీర్లది చేయనప్పుడు ఇక్కడ ఏమైనా జరుగుతుందా. కాకపోతే ఇప్పుడు వీళ్ళ వార్తను కూడా అందుకని మద్యం దుకాణాల ఉద్యోగులు వంచిన వైకాపా ప్రభుత్వం అనే హెడ్డింగ్తోనే నడిపారు తప్పించి అసలైంది తమకి ఏదో ఒక ఉపాధి చూపించండి అని కోరినటువంటి అంశం డౌన్ ప్లే అయ్యింది.